బులెటిన్లో అప్డేట్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వెల్దొండ మండలం కోట్రా సమీపంలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముందస్తు పథకం ప్రకారం అనుషను అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం మేనల్లుడు శ్రీనివాస్ సహకారంతో మృతదేహాన్ని దహనం చేసినట్లు ప్రధాన నిందితుడు షావూరి రాములు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సీఐ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితులపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అనగా 12th ఆగస్ట్ మిడ్ నైట్ టైంలో 00:15 అవర్స్ ఆ సమయంలో చెన్నై అనే వ్యక్తి కోట్రా గ్రామానికి సంబంధించి షాంపూరి రాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి స్వతహాగా వచ్చి అతను ఏదైతే మిస్సింగ్ మహిళ ఉందో ఆ మహిళ ప్రకారం చేసి తర్వాత ఇంకొక నేరస్తుడు నాయని శ్రీనివాస్ సహాయంతో అతనికి కాల్ చేసి పిలిపించుకొని ఇద్దరు కలిసి ఆమెని ఒకతను ఎవరైతే ఉన్నారో అతని చేతులు పట్టుకోగా ముందస్తుగానే కాల్చడం కోసం డీజిల్ అనేది 15 days బ్యాక్ తీసుకొచ్చుకొని వాళ్ళు ముందే పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా అమ్మాయిని శవాన్ని తీసుకొని అక్కడ పోయి ఆ రాళ్ళ మధ్యలో ఉన్న కట్టెల మీద పడవేసి ఇదే స్థలంలో ఆ 2 రాళ్ళ మధ్యలో దాదాపు మొత్తం ఒక శవం కాలిపోయి ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడక్కడ మాంసం ముద్దలు, ఎముకలు మాత్రమే. ఇద్దరు ఇంకొక నేరస్తులు కూడా ఎవరైతే సహకరించిన నేరస్తులు నాయన శ్రీనివాసును కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు మా కస్టడీలో